మీలో కొందరు డబ్బుల్ని దొంగలిస్తున్నారేమో. మీకు విశ్వాసముగా మీ బాస్, మీ మేనేజర్ కానీ, చర్చ్లో పాస్టర్ కానీ, లీడర్స్ కానీ కొంత డబ్బు దీనికోసం ఖర్చు పెట్టి మనని ఇస్తుంటే మీరు ఎవరికి తెలియదులే, ఎవరు బిల్స్ అడగరులే, ఏదో ఒక బిల్లు పెట్టి మనం ఈ డబ్బుల్ని దొంగతనం చేయొచ్చులే అని దేవుడు డబ్బు దొంగలించిన, లేదా ఎవరైనా డబ్బు మీకు ఇచ్చిన వారికి విశ్వాసం లేకుండా మీరు డబ్బుల్ని దొంగలిస్తున్నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక రోజు నువ్వు బయట పడబోతున్నావు, నువ్వు చేసిన మోసము బయట కనపరచబడబోతుంది. మీరు వివాహమైన వారితో అఫైర్ మెయింటైన్ చేస్తున్నారా? వారితో రాత్రులు మాట్లాడటము, దినమంతా టెక్స్ట్లు పెట్టటము, ఏదో ఒక దినము మీరు దొరకబడబోతున్నారు. మీ సెల్ ఫోన్స్ ఎవరో చేతిలో పడబోతున్నాయి. ఏదో ఒక విధముగా దేవుడు మిమ్మల్ని బయట పడేస్తాడు. ఎందుకు? వాయ్? దేవుడు సాడిస్టా? మిమ్మల్ని కోపగించడానికా, మిమ్మల్ని ఖండించడానికి దేవుడు బయట పడేస్తాడా? నో. మనం ఒక్కసారి బయట పడేస్తే ఇంకా లోతైన పాపంలో పడకుండా ఉంటాము అన్న ఒక డిసిప్లినరీ యాక్షన్ మన పైన దేవుడు తీసుకుంటాడు. మనల్ని ఖండించడానికి కాదు, మనల్ని ద్వేషించడానికి కాదు, మనలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొచ్చి ఇంకా పాపం అనేది మన జీవితంలో లేకుండా మనల్ని నడిపించడానికి ఆయన ఈ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాడు. ఈరోజు దేవుడు మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న చిన్న చిన్న తప్పుల్లో మనము దేవుడి చేతిలో దొరకబడిపోతున్నాం. సో ఈరోజు మనం దొరకక మునుపే మనలో మనం ఏం తప్పులు చేస్తున్నాం అన్నది ఒకసారి మనం గ్రహిద్దామా?